బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రంలో సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. వేకువజామున జింకపై దాడి చేయడంతో మృతి చెందింది. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తమైంది. చిరుత ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. వేకువజామున జింకపై దాడి చేయడంతో మృతి చెందింది. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తమైంది. చిరుత ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చెప్పండి. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రంలో చిరుతపులి సంచారం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, తిరుపతిలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి అలిపిరి సమీపంలోని వాహనాల తనిఖీ కేంద్రం వద్ద, అంటే ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసే స్థలం వద్ద ఓ చిరుతపులి సంచరిస్తున్నట్లు కూడా అక్కడ ఉన్న భక్తులు కూడా గుర్తించారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున, అంటే వేకువజామున ఒక 3:30 గంటల ప్రాంతంలో చిరుతపులి ఓ జింకను వేటాడుతూ అక్కడికి రావడాన్ని అక్కడ ఉన్న స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత ఆ యొక్క చిరుతపులి కూడా ఆ జింకను దాడి చేసి దాన్ని చంపడం జరిగింది. అయితే ఆ యొక్క భక్తుల యొక్క అలికిడి, అక్కడున్న స్థానికులు కేకలు వేయడంతో అది వెనక మార్గంలోని మెట్ల ద్వారా కూడా అది లోపలికి వెళ్ళిపోయినట్లుగా కూడా కొంతమంది అక్కడ ఉన్న భక్తులు కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా శేషాచలం అటవీ ప్రాంతానికి సమీపంలో యొక్క ఏడుకొండలు ఉండడంతో కూడా పూర్తిగా అక్కడ వన్యమృగాల సంచారం కూడా ఎక్కువగా అయింది. ఇటీవల కాలంలో కూడా ఓవైపు చిరుతపులులు, మరోవైపు ఎలుగుబంటులు కూడా వాటి సంతతి పెరిగిపోవడం వల్ల అవి స్వేచ్ఛగా కూడా ఆ యొక్క అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంత ఆహారాని కోసం, లేకపోతే ఈ యొక్క జంతువులను వేటాడుతూ యొక్క జనవాసాల్లో కూడా అవి తరచూ వస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం వేదిక్ యూనివర్సిటీలోను, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలోను, అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గంలోను, అదేవిధంగా ఆ యొక్క ఏదైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నదో 38వ మలుపు వద్ద కూడా చిరుతపులులు తరచూ కనిపించడం పరిపాటిగా మారింది. అయితే చిరుతపులుల నుంచి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా ఓవైపు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ విభాగం, అదేవిధంగా విజిలెన్స్ విభాగాలు కూడా దానికి సంబంధించిన పూర్తి చర్యలు చేపడుతున్నారు. మరోవైపు భక్తులను ఎప్పటికప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు, టీటీడీ కూడా విజిలెన్స్ విభాగం కూడా అప్రమత్తం చేస్తుంది. మరోవైపు ఏదైతే ఈ యొక్క చిరుతపులులు దాడులు జరగకుండా కూడా నియంత్రించేలా కూడా అటవీ శాఖ అధికారులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సుమారు 500కు పైగా సీసీ కెమెరాలను, అదేవిధంగా ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క చిరుతపులి కదలికలు కూడా పూర్తిగా గమనిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా గుంభనంగా ఉన్న, అంటే ఈ చిరుతపులి సంచారం ఒక్కసారిగా ఈ రోజు జింక పైన దాడి చేయడం కూడా అటు భక్తుల్లో కూడా తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. అంటే భక్తులను కూడా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. గుంపులుగా వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళకి సూచించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ యొక్క చిరుతపులను నియంత్రించే విధంగా కూడా ట్రాప్ కెమెరాలను, అదేవిధంగా స్మార్ట్ స్టిక్స్ ను కూడా టీటీడీ అందుబాటులోకి తెచ్చింది గతంలో. అదేవిధంగా బయో ఫెన్సింగ్, నెట్ గన్స్, ఇది హై ఫ్లాష్ టార్చ్ లైట్లు కూడా తీసుకురావడం జరిగింది. భక్తులు కూడా అంటే విధిలేని పరిస్థితుల్లో ఎప్పుడైనా వారి యొక్క ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రేలు కూడా వినియోగించవచ్చనే విషయాన్ని కూడా గతంలో కూడా టీటీడీ గుర్తు చేసిన పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా ఈ యొక్క రక్షణ పరికరాలను వినియోగించేలా కూడా గతంలో టీటీడీ నిర్ణయం కూడా తీసుకుంది. అయితే ఇటీవల ఈ యొక్క చిరుతపులులు సంచారం ఎక్కువ కావడంతో కూడా వారి క్రమంగా జనవాసాల్లోకి రావడం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. అంటే పూర్తిగా వీటిని నియంత్రించేలా కూడా టీటీడీ అటవీ శాఖ, మరోవైపు విజిలెన్స్ విభాగం కూడా చర్యలు చేపడుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. ఆదిలాబాద్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ విడుదలయ్యారు. కేతనపల్లి అల్లర్ల ఘటనలో గత నెల 18 నుంచి బాల్కా సుమన్ జైల్లో ఉన్నారు. అయితే 2 కేసుల్లో బాల్కా సుమన్ కు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు.
తీసుకొని మేము పోతా ఉంటే కౌన్సిలర్లకు 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపిర్రు. ఒక కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత అని చెప్పి దళిత బిడ్డ 21వ వార్డు, తనది కేసు ఉంది, వాళ్ళ అత్త కేసు పెట్టిందని చెప్పి ఆ నెపంతో మళ్ళీ మా కౌన్సిలర్లందరిని ఆపే కుట్ర చేసిర్రు. అయినప్పటికీ ఆమె గట్టిగా ఎదిరించి నేను నా ఇష్టంతోనే కేసీఆర్ నాయకత్వంలో సుమనన్న నాయకత్వంలో పనిచేస్తున్నా ఉన్నా అని చెప్పి గట్టిగా చెప్తే పోలీసు వాళ్ళు తోకముడ్చిర్రు. మా 14 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కు పోయినరు. మేము అక్కడి నుంచి మా ఇంటికి బయలుదేరుతున్నాం, కోవలక్ష్మి గారు మేము. అదే సమయంలో వివేక్ గారు, మంత్రి గారి కాన్వాయ్, 10ల సంఖ్యలో కార్లు, 100ల సంఖ్యలో కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్ వైపు పోతూ ఉన్నారు. మేము ప్రశ్నించినాం పోలీసు వాళ్ళను. మమ్మల్ని, నేను మాజీ ఎమ్మెల్యేను, మా కోవలక్ష్మక్క ప్రస్తుత ఎమ్మెల్యే, మా ఇద్దరిని కూడా కనీసం మీరు పోనీయకుండా 2 కిలోమీటర్ల దూరం లాపిర్రు, మరి కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పోనిస్తారంటే మా మీద లాఠీ చార్జ్ చేసిర్రు పోలీసు వాళ్ళు. అటువైపు నుండి కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు విసిరిరు. కానీ అన్యాయం ఏంటంటే రాళ్ళు విసిరిన వాళ్ళ మీద కేసులు కాలే, మా మీద 25 మంది మీద కేసులు పెట్టిరు. తర్వాత ఏం జరిగింది, కౌన్సిలర్లకు పోయినాక మా 14 మంది కౌన్సిలర్లకు మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిర్రు. కోట్లాది రూపాయల ఆఫర్లు చేసిర్రు. అయినా మా వాళ్ళు తలొగ్గకపోతే 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లకు తాయిపిచ్చి వాళ్ళతోని మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేపించారు, ఆడబిడ్డల మీద. తర్వాత ఎన్నికను లోపల గొడవ అవుతుందని చెప్పి వాయిదేయించుకొని మంత్రి పారిపోయిండు. ఈ విషయాలన్నీ కూడా మేము బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే దాన్ని తట్టుకోలేక మంత్రి వివేక్ గారు మా మీద అక్రమ కేసులు 25 మంది మీద పెట్టించి మమ్మల్ని 18వ తేదీ నాడు జైలుకు పంపించిండు. సరే, మాకు కేసులు జైలు కొత్త కాదు. ఆదిలాబాద్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విడుదలయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. గంగోత్రి ఏదైతే మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా కూడా ఏదైతే జిల్లా బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కూడా కొద్దిసేపటి క్రితం కూడా ఆదిలాబాద్ జైలు నుంచి విడుదల కావడం జరిగింది. అయితే మంత్రి వివేక్ కాన్వాయ్ పై కూడా రాళ్ల దాడి కేసులో గత నెల 18వ తేదీన కూడా ఏదైతే కేసు నమోదై కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక 14 రోజుల తర్వాత కూడా నిన్ననే బెయిల్ అయితే మంజూరైంది. ఈ రోజు ఉదయం కూడా బాల్క సుమన్ కూడా ఏదైతే ఆదిలాబాద్ జైలు నుంచి విడుదల కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ కూడా భారీ కూడా ఆయనకు స్వాగతం పలికారు. ముఖ్యంగా కూడా ఏదైతే బాల్క సుమన్ తో పాటు అదేవిధంగా రాజిరెడ్డి అనేటువంటి మరో నాయకుడు, మరొక ముగ్గురు కూడా ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది. అయితే ఇదే కేసులో కూడా గత కొంతమంది మీద కూడా కేసులు నమోదైనప్పటికీ కూడా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోవలక్ష్మి మరికొంతమంది కూడా ఏదైతే హైకోర్టు అయితే షరతులతో కూడినటువంటి యాంటిసిపేట్ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే బాల్క సుమన్ కూడా బయటకు వెళ్ళిన తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అక్కడ ఆయన కొంత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కూడా కావాల్సుకొని కాంగ్రెస్ కొంత కుట్ర చేసింది. రాళ్ల దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలే మాపై దాడి చేసినా కూడా ఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై కూడా కేసు నమోదు కాలేదు, బీఆర్ఎస్ కార్యకర్తలపైన కేసులు నమోదైనని చెప్తా ఉన్నారు. ఏదైతే తమ ఒక మాజీ ఎమ్మెల్యే అయినా కూడా ఏదైతే ఇటు జైల్లో కూడా పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని కూడా కొంత ఆయన తెలిపినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా బాల్క సుమన్ అయితే విడుదల కావడం అయితే కొంత బీఆర్ఎస్ ఊరటగలిగింది. అయితే మరికొంతమంది మీద కూడా కేసులున్న నేపథ్యంలో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి కూడా కొంత పోలీసులు అయితే కసరత్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే బాల్క సుమన్ విడుదల నేపథ్యంలో భారీ ర్యాలీగా కూడా అయితే ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు కేతనపల్లిలో ఉన్నటువంటి తన నివాసానికి బయలుదేరిండు. అయితే భారీ ర్యాలీగా కూడా ఏదైతే బయలుదేరినటువంటి పరిస్థితి. అయితే మంచిర్యాల జిల్లాకు చేరుకునేటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా స్వాగతం పలకడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే న్యాయమే గెలిచింది, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి జైల్లో పెట్టింది. కానీ ఏదైతే ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉన్నదని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా భారీ ర్యాలీ కూడా అయితే తన నివాసానికి అయితే మంచిర్యాలలోని కేతనపల్లిలో తన నివాసానికి అయితే ఆదిలాబాద్ నుంచి అయితే బాల్క సుమన్ బయలుదేరినట్టు కూడా తెలుస్తా ఉన్నది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు.
రాజ్యసభ స్థానంపై హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారు చేయగా మరో అభ్యర్థి విషయంలో హైకమాండ్తో చర్చించనున్నారు. రాజ్యసభకు రెండో అభ్యర్థి విషయంలో కాంగ్రెస్లో తీవ్రమైన పోటీ నెలకొంది. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, రాజ్యసభ స్థానంపై హైకమాండ్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభిషేక్ సింఘ్విని ఎన్నుకున్నారు. రెండో వ్యక్తిగా రాజ్యసభ స్థానంపై ఎవరిని ఎన్నుకోనున్నారు? గంగోత్రి, తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఏవైతే ఖాళీ కాబోతా ఉన్నాయో వీటికి సంబంధించి ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు ఈ రోజు సాయంత్రానికి సమయం ఉంది. సో ఇంకా కూడా అభ్యర్థులను ఖరారు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని అనుసరించి 2 పదవులు కూడా ఈ 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభిషేక్ మను సింఘ్వికి ఏఐసిసి కోటాలో ఒక స్థానాన్ని ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మిగిలిన ఒక స్థానాన్ని ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీలో చర్చ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఆశావాహులు మాత్రం పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఇటు ఏఐసిసికి ఇటు రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే ఇటు వినతులు సమర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్న ఏదైతే రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో చర్చ కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించి 16 మంది సభ్యులతో కూడినటువంటి ఒక జాబితాను కూడా రాహుల్ గాంధీకి ఇచ్చినట్టుగా కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలపడం జరిగింది. దీనికి సంబంధించి అభ్యర్థిని ఖరారు చేసే అంశానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లబోతా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా ఇతర పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఈ యొక్క అభ్యర్థిని ఎవరైతే బాగుంటుందని చెప్పేసి ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం కల్పిస్తా ఉంది. దీనికి సంబంధించి ఒకటి ఏఐసిసి కోటాలో అభిషేక్ మను సింఘ్వికి ఇస్తున్నారు కాబట్టి రెండవ సీట్లు ఖచ్చితంగా రాష్ట్ర కోటా కింద రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర నాయకత్వానికి వదిలేస్తారని చెప్పేసి ఏదైతే మనకు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఈ ఆశావాహుల్లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి, టీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు అలాంటి పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఇక వీరితో పాటు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి కోదండరెడ్డి, మాజీ ఎంపీ మధుయాషి గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ కుమార్, పిసిసి క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ శ్యామ్ మోహన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పేర్లు కూడా గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. వీరు కూడా తమ ప్రయత్నాన్ని ముమ్మరం చేయడం జరిగింది. వీరితో పాటు దొమ్మాటి సాంబయ్య, బెల్లయ్య నాయక్ లాంటి నాయకులు కూడా రాష్ట్ర కోటా కింద తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఇప్పటికే సీటు కోసం అయితే ప్రయత్నాలు ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే దీనికి సంబంధించి రాహుల్ గాంధీతో కూడా చర్చ జరిగింది. మరొక వైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇటీవల ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. ఏదైతే రాజ్యసభ స్థానానికి సంబంధించి ఒకటి వి హనుమంతరావుకు లేదంటే జట్టి కుసుమ కుమార్లలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే రాహుల్ గాంధీని కూడా కలిసి ప్రత్యేకంగా వినతి పత్రాన్ని కూడా సమర్పించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇప్పటికే కలవడం జరిగింది. మరొక వైపు రాజ్యసభ సీటు కోసం అయితే పెద్ద ఎత్తున పార్టీలో అయితే లాబింగ్ అయితే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు కొంతమంది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలుస్తా ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా సీనియర్ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు లాంటి మంత్రులను కలిసి తమకు మద్దతు ఇవ్వాలి, తమకు సీటు వచ్చే విధంగా కూడా తమ సాయం చేయాలని చెప్పేసి కూడా ఇటు పెద్ద ఎత్తున ఆశావాహులు అయితే తమ ప్రయత్నాన్ని అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి ఆ రెండవ సీటు ఎవరికి దక్కుతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. సామాజిక సమీకరణ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా, లేదంటే బీసీ సామాజిక వర్గానికి ఇస్తారా, లేదంటే మహిళా కోటా కింద ఇంకెవరికైనా ఇస్తారా అన్నటువంటి ఊహాగణాలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకటి అభిషేక్ మను సింఘ్వికి ఏఐసిసి కోటాలో ఇస్తున్నారు కాబట్టి ఒకటి ఖచ్చితంగా రాష్ట్ర కోటాలో ఇస్తారు. ఈ రాష్ట్ర కోటాలో ఏ సామాజిక వర్గానికి ఇస్తారు అన్నది మాత్రం ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం కల్లా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం చివరి తేదీ నామినేషన్ దాఖలకు ఉంది కాబట్టి సాయంత్రానికల్లా దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం కల్లా పేరు వెలువరించబోతోంది ఏఐసిసి. సాయంత్రానికల్లా నామినేషన్లు కూడా దాఖలు చేయబోతా ఉన్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.
ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం ఆయన వారసుడిగా కుమారుడు మొజ్తబా ఖమేనీ ఎంపికయ్యారు. ఇరాన్లోని అత్యున్నత నిర్ణాయక మండలి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఇరాన్ అత్యున్నత నాయకత్వ బాధ్యతలను అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ చేపట్టనున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సిద్ధాంతాల ప్రకారం ఇది అత్యంత సున్నితమైన అంశం. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడూ వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకే అధికారంలోకి రావడం ఆ సిద్ధాంతాలకు విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమేనీ కార్యకలాపాల్లో మొజ్తబా కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డు కాప్స్ మొజ్తబా ఖమేనీకి మధ్య చాలా రోజుల నుంచి క్లోజ్ రిలేషన్ ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయ్యింది. కాగా మొజ్తబా ఖమేనీ ఎన్నికలపై ఇజ్రాయెల్, అమెరికా స్పందించాల్సి ఉంది. పశ్చిమాసియాలో బాంబుల వర్షం కురుస్తోంది. దాడులు మరింత ఉద్రిక్తమయ్యాయి. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు 2 అణు కేంద్రాలపై దాడులు చేశారు. ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడానికి ఓటింగ్ నిర్వహించాల్సిన కార్యాలయంపైన బాంబులు వేశారు. మరోవైపు హెజ్బొల్లా లక్ష్యంగా దాడులకు దిగిన ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని ప్రవేశించింది. ఇటు అమెరికా స్థావరాలు, ఎంబసీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెజాన్ సెంటర్లపైన దాడులు చేసింది. యుద్ధం కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క ఇరాన్లోనే 787 మంది మృతి చెందారు. లెబనాన్లో 52 మంది మృత్యువాత పడ్డారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేసిన నౌకాలోని సిబ్బందిలో 3 భారతీయులు మరణించారు. అమెరికాకు చెందిన 6 సైనికులు మరణించారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. అక్కడ చిక్కుకున్న వారిలో అతి కొద్ది మందిని కొన్ని విమానాల ద్వారా తరలించగలిగారు. గల్ఫ్ దేశాల్లోని తమ పౌరులను అమెరికా ఖాళీ చేయిస్తోంది. ఐరోపా దేశాలు తమ వారిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా మిలిటెంట్లు రంగంలోకి దిగడంతో ఇజ్రాయెల్ మరింత దూకుడు పెంచింది. దక్షిణ లెబనాన్లోకి సైన్యాన్ని పంపింది. ఒకవైపు వైమానిక దాడులు చేస్తూనే మరోవైపు భూతల పోరుకు సిద్ధమైంది. మరోవైపు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మోహరించిన సైన్యాన్ని అక్కడి నుంచి తరలిస్తున్నామని లెబనాన్ ప్రభుత్వం వెల్లడించినట్లు నేషనల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అమెరికా లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. స్వల్పంగా భవనం దెబ్బతింది. ఇప్పటికే కువైట్ ఎంబసీపై ఇరాన్ దాడులు చేసింది. దాడుల నేపథ్యంలో సౌదీ, కువైట్లలోని ఎంబసీలను అమెరికా మూసివేసింది. ఇజ్రాయెల్లోని రమాత్ డేవిడ్ వైమానిక స్థావరంపై హెజ్బొల్లా మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశాయి. ఖతారు ఎనర్జీకి చెందిన 2 కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని తమ డేటా సెంటర్లపై డ్రోన్ల దాడులు జరిపాయని అమెజాన్ వెల్లడించింది. బహ్రెయిన్లోని డేటా సెంటర్పై దాడి జరిగిందని వెల్లడించింది. బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. చమురు నౌకాపై డ్రోన్ దాడి జరిగిందని ఒమాన్ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్,
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. అయితే పశ్చిమ ఆసియాలో ఎన్నికలు బాగా స్థాయికి చేరుకుంటున్నాయి. అదేవిధంగా టెహరాన్ కానీ దూరుతున్నాయి. వరుసగా అధ్యక్ష భవనంలోకి పాటు 2 అణు కేంద్రాలపై కూడా సుప్రీం లీడర్లు ఆ ఎన్నికల అదేవిధంగా భారీ ప్రేమితో టెహరాన్ నగరం కూడా చూస్తున్న కనుక ఇజ్రాయెల్ సైన్యం ఆ లొబాసన్లోకి ప్రవేశించి సూపర్ దాడులు కూడా ప్రారంభించినట్లు అయితే ఇరాన్ మద్దతుగా రంగంలోకి దిగినటువంటి ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా లెబానన్ ప్రాంతంలో తీవ్ర పోరాటం జరుగుతున్నట్టు అఫ్ఘాన్ కూడా కారణంగా ప్రాణాంతరం ఇరాన్లో 780 మంది 52 మంది ప్రాణాలు కోల్పోవడం. అయితే ఆర్మీ తిరుపతిలో ఇరాన్ దాడి సమాచారం అమెరికాకు చెందినటువంటి 6 సైనికులు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల ఎఫెక్టు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లు కాగా నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల ఎఫెక్టు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లు కాగా నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది.